హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామా టాక్స్ అఫీషియల్. మరి ఈరోజు మనం కొత్తగా మూవీ లాంచ్ అయ్యింది, అదే L2 ఎంపరర్ మూవీ అయితే చూడడం జరిగింది. ఆ యొక్క రివ్యూ అయితే ఇచ్చిపోతున్నాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి గైస్. L2 ఎంపరర్ మూవీ అనేది కొత్తగా లాంచ్ అయ్యింది. అది మన పాత సినిమా లూసిఫర్కి కంటిన్యూషనే. ఏదో ఈ సినిమా L2 ఎంపరర్కి కొత్తగా తీసింది అయితే కాదు, పాత సినిమా లూసిఫర్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొంచెం ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది, అంటే స్లోగా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక్కొక్కల క్యారెక్టర్ని అలాగా మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా అయితే మనకు కొంచెం ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా అనిపిస్తుంది. అలాగే మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అది ఎవరు మిస్ అవ్వదు గైస్. మోహన్ లాల్ గారిది ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటుంది, అది కానీ మాత్రం చూస్తే బుర్ర పాడైపోద్ది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం తప్పనిసరిగా మీరు చూడాల్సిందే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం సినిమా చాలా ఫాస్ట్ పేస్డ్గా మూవ్ అవుతుంది. ఇందులో మెయిన్లీ మోహన్ లాల్ గారి ఎంట్రన్స్ మాత్రం ఎవరు మిస్ అవ్వదు గాయస్. అదైతే సీన్ వేరే లెవెల్ ఉంటుంది. మూవీలో అయితే యాక్టర్స్ అందరూ చాలా బాగా నటించారు. నటించడం కాదు, ఫుల్గా క్యారెక్టర్లోకి అయితే జీవించేశారు. మన మోహన్ లాల్ గారు కానీ, అలాగే పృథ్వీరాజ్ గారు కానీ, నెక్స్ట్ టొవినో థామస్ గారు కానీ, మంజు వారియర్ కానీ అందరూ ఎక్సలెంట్గా చేశారు. మా L2 ఎంపరర్ మూవీకి సంబంధించిన మురళీ గోపి గారి రైటింగ్ కానీ, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్, ఈ ఇద్దరు కాంబినేషన్లో అయితే మూవీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు మావా. సినిమాలో మ్యూజిక్ వైజ్ కానీ వెళ్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా చెప్తాను, మీరు కూడా ఒకసారి థియేటర్స్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పారేశారు నిజంగా. అలాగే ఫైట్స్ కూడా ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎక్కడ పడితే, అంటే ఇది పెద్ద సినిమా కదని మాట్లాడితే ఫైట్లు పెట్టడం, అలాగే VFXలు కూడా ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడం అలాగైతే చేయలేదు. కరెక్ట్గా ఫైట్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ పడాలో అక్కడే దించేశారు. మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే, మొత్తం షూట్స్ అన్ని మ్యాక్సిమం రియల్ లొకేషన్స్లోనే కవర్ చేశారు. అండ్ అలాగే ఎక్కడ కొంచెం VFX కూడా యూజ్ చేయలేదు, మొత్తం రియల్ లొకేషన్స్లోనే సినిమా అయితే షూట్ చేయడం జరిగింది. మరి సినిమాలో పాత్రల గురించి వచ్చేస్తే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు వేరే లెవెల్లో చేస్తారు. మన మోహన్ లాల్ యాజ్ ఖురేషీ అబ్రార్గా, అండ్ పృథ్వీరాజ్ గారు జాయిద్ మసూద్గా, టొవినో థామస్ గారు జతిన్ రామ్దాస్గా, అలాగే మంజు వారియర్ గారు కూడా ప్రియదర్శిని రామ్దాస్గా, ఎవరి పాత్ర వాళ్ళు సినిమాల్లో అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు గైస్. పృథ్వీరాజ్ గారు అమ్మ బాబాయ్ వేరే లెవెల్లో చూపించారండి సినిమాని అయితే. అండ్ సినిమాలో కూడా పృథ్వీరాజ్ కూడా యాక్ట్ చేశారు, మీరు కూడా చూడండి. ఇది నేను మొత్తం కథ అంటే చెప్పేస్తే బాగోదు, మీరు కూడా చూడాలి సినిమాని. మెయిన్లీ డైరెక్షనే కాదు, డైరెక్షన్ అంటే సినిమా వేరే విధంగా చూపించారు. అలాగే పృథ్వీరాజ్ కూడా సినిమాలో నటిస్తారు. తన యాక్టింగ్ మోహన్ లాల్ గారి కాంబినేషన్తో సినిమాని అయితే హిట్ టాక్ అనే చెప్పాలి మనమైతే. మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా చూపించారు గైస్. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి కానీ మీరు సినిమాకి వెళ్తే అలా చూస్తూ ఉండిపోతారు మూవీకి, ఎందుకంటే స్క్రీన్ ప్లే కూడా చాలా ఎక్సలెంట్గా తీశారు. కమింగ్ టు ద కంక్లూజన్, L3 ద బిగినింగ్ అనే నెక్స్ట్ లూసిఫర్ పార్ట్ 3 కూడా ఉన్నది. ఆ థర్డ్ పార్ట్ L3 ద బిగినింగ్ కూడా అలా వెళ్ళిపోతున్న టైంకి ఒక్క 2-3 సెకండ్లు అయితే మళ్ళీ వెళ్ళిపోతున్న వాళ్ళని కూర్చోబెట్టాడు. ఆ L3 బిగినింగ్ కూడా చిన్న ఇంట్రో అయితే చూపించడం జరిగింది. ఆ L3 బిగినింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించారు. ఆ ఇంట్రో కూడా చాలా బాగుంది గైస్. సో మీరు కూడా సినిమా చూసారని అనుకుంటున్నాను. చూసినట్టయితే మీకు నచ్చితే అది సినిమా ఎలా ఉన్నది అనేది కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఓవరాల్గా సినిమా నచ్చింది, బాగానే ఉంది. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. మీరు కూడా వెళ్ళండి, ఎవరైతే చూడలేదో వెళ్ళి వాచ్ చేయండి. L2 ఎంపరర్ మూవీ చాలా బాగుంది. మెయిన్లీ మోహన్ లాల్ గారి యాక్టింగ్కి, అలాగే పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కూడా మనం వెళ్ళాలి, ఎందుకంటే ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ వేరే లెవెల్లో చేశారు. అండ్ మీరు కూడా చూసినట్టయితే కింద కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. రివ్యూ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరి మర్చిపోకండి, ఇంకా మరి కొత్త మన మూవీ రివ్యూస్తో అయితే మనం వచ్చిపోతున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఉంటాను, మరి నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. బాయ్.